హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ మిల్లెట్స్. ఈరోజైతే మనం చూడబోతున్నాము పోహా. అదే అండి అటుకుల ఉప్మా. అయితే మీరు థంబ్నెయిల్లో చూసుంటారు కదా, ఫేస్ గ్లోని పెంచుతూ మనకి మంచిగా వెయిట్ లాస్ చేయగలిగే ఒక మంచి రెసిపీ అని. దాని గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ముందుగా అటుకులను అయితే తీసుకోవాలండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటున్నామో అంత క్వాంటిటీ అటుకులు అయితే తీసుకోండి. తీసుకొని వాటిని రన్నింగ్ వాటర్లో అయితే బాగా కడగాలి. సో కడగడం వల్ల దానిలో ఉన్న దుమ్ము ధూళి పోతుంది. సో జస్ట్ అలా కడిగేసి వాటిని మనం పక్కన ఉంచుకోవాలి. సో మనం పోహా చేసేప్పుడు, అదే అండి అటుకుల ఉప్మా చేసేప్పుడు అటుకుల్ని వాటర్లో సోక్ చేయకూడదండి. జస్ట్ వాటర్లో వాష్ చేసేసి పక్కన ఉంచేసుకోవడమే. సో అటుకుల్లో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఐరన్ అండ్ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల డైజెషన్ అనేది కొంచెం స్లోగా అవుతుంది. సో స్లోగా అవడం వల్ల మనం ఇప్పుడు ఇవి తిన్నప్పటి నుంచి నెక్స్ట్ మీల్కి టైం గ్యాప్ అనేది ఎక్కువ తీసుకోగలుగుతాం. అంటే త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఈ అటుకుల ఉప్మా అనేది, పోహా అటుకులు అనేవి మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కంప్లీట్లీ ఆప్షనల్ అండి, ఉంటే యూస్ చేయండి, లేకపోతే లేదు. తర్వాత పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు అండ్ మరియు కరివేపాకు వేసి బాగా వేయించాలండి. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం అటుకులు కడిగి పక్కన ఉంచుకున్నాం కదండి, ఆ అటుకుల్ని తీసుకొని వచ్చి ఈ తాలింపులో వేసేయడమే. అయితే మనం ఫేస్ గ్లో గురించి మాట్లాడుకున్నాం కదండి. అటుకుల్లో వైటమిన్ బి అనేది పుష్కలంగా ఉంటుందండి. ఈ వైటమిన్ బి మన స్కిన్ హెల్త్కి చాలా అవసరం. సో వైటమిన్ బి కంటెంట్ ఉండడం వల్ల ఈ అటుకులు మనకి స్కిన్ హెల్త్కి చాలా మంచిగా ఉపయోగపడతాయండి. సో ఆ విధంగా మనం స్కిన్ గ్లోని కూడా ఈ అటుకులు పెంచుతాయని చెప్పొచ్చు. సో రెగ్యులర్గా మీ డైట్లోకి ఈ అటుకుల ఉప్మా లేదా పోహా అంటాం కదండి, దీన్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల స్కిన్ గ్లోని పెంచుకుంటూ మీన్వైల్ వెయిట్ లాస్ కూడా ఈజీగా అవ్వచ్చండి. సో అటుకులు వేసి బాగా కలిపిన తర్వాత సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అయితే ఈ పోహాకి చాలా తక్కువే పడుతుందండి, జాగ్రత్తగా చూసి వేసుకోండి. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఒక లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్గా మనం ఈ అటుకుల ఉప్మాలో కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే ఈ అటుకుల ఉప్మా చాలా తక్కువ టైంలో కూడా చేసేసుకోవచ్చండి. ఈజీగా అప్పటికప్పుడు మనం బ్రేక్ఫాస్ట్, డిన్నర్లోనో ఏదైనా ప్లాన్ లేనప్పుడైతే ఇమ్మీడియట్గా అయిపోవడానికి చాలా బాగుంటుంది. అయితే ఈరోజుకి బాయ్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.